శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 25న అతిపెద్ద శక్తివంతమైన చంద్రగ్రహణం లోపు కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఈ నెల 25న శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఈ రాశుల మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మరి కుంభరాశి వారికి చంద్రగ్రహణం కారణంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, హోలీ రోజున అంటే మార్చి 25న ఏర్పడబోతున్న హిందూ సాంప్రదాయంలో వాస్తు జ్యోతిష్య విధానంలో చంద్రగ్రహణానికి విషయం ప్రాధాన్యత అత్యధికంగా ఉంటుంది. గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు, చేయకూడని పనులను ముందే నిర్దేశించారు. చంద్రగ్రహణం రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, చంద్రగ్రహణం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం 2024న 2 చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. మొదటిది చంద్రగ్రహణం మార్చిలో, రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడబోతుంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సూదిక కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. స్తూక కాలం ప్రారంభమైనప్పటి నుంచి దేవాలయాలు మూసేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అయితే ఈ ఏడాది హోలీ రోజు ఈ నెల 25న తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దాదాపు 4 గంటల నుండి ఇది ఉంటుంది. 10 గంటల 24 నిమిషాలకి ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఇది కొనసాగుతుంది. 43 నిమిషాల వరకు సంభవిస్తుంది. తరువాత గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉండబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఖగోళ శాస్త్రాల లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతక ప్రభావం ఉంటుంది. హోలీ రోజు మార్చి 25న తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించింది. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా పలు దేశాల్లో ఇది కనిపించబోతుంది. చంద్రగ్రహ సూతక కాలం 9 గంటల మధ్య ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణ కారణంగా 12 రాశుల మీద దీని ప్రభావం అయితే ఉండబోతుంది. చంద్రగ్రహణ సమయంలో 12 రాశుల వారు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే బయటకు రాకూడదని శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో పలు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇక కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణం కారణంగా అదృష్టమైతే వరించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రగ్రహణం కుంభరాశి వారికి కోట్లు తీసుకురాబోతుంది. వీరి యొక్క జీవితంలో ఎన్నడూ ఎరుగని అదృష్టాన్ని వీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఈ చంద్రగ్రహణం కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గొప్ప మలుపు తిప్పబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా దూరమైపోతాయి. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి. గ్రహణం తర్వాత ఈ యొక్క గ్రహాల్లో కూడా మార్పులు అనేవి వస్తాయి. 12 రాశుల మీద దీని యొక్క తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. గ్రహాల్లో మార్పుల వల్ల కుంభరాశి వారికి అదృష్టమైతే వరించబోతుందని చెప్పుకోవచ్చు. తరువాత నూతన సంవత్సరం కూడా మొదలు కాబోతుంది. అంటే ఉగాది తరువాత కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ ఎరుగని అదృష్టమైతే వీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వీరు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి ఇప్పుడు విముక్తి పొందబోతున్నారు. కుంభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానాలు వీరికి లభించబోతున్నాయి. వీళ్ళకి ఇబ్బంది కలుగుతున్నా, లేకపోతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా కూడా వీరికి అన్ని సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి. వీళ్ళకి ప్రమోషన్లు, అలాగే ఆర్థికంగా జీతం పెరుగుదల అన్ని కూడా జరగబోతున్నాయి. వీరిని ఎవరైతే అంటే ఏ వ్యక్తి అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి వీరి నుంచి దూరంగా వెళ్ళడం, లేకపోతే ఆ వ్యక్తి నుంచి వీరు దూరంగా వెళ్లిపోయి సంతోషకరమైన మనశ్శాంతి జీవితాన్ని గడపబోతున్నారు. ఇక వ్యాపారంలో ఇప్పటి వరకు చూసిన సమస్యలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. ముఖ్యంగా వీరు భాగస్వామి వ్యాపారాలు అస్సలు చేయకూడదు. భాగస్వామి వ్యాపారాలు చేయడం వల్ల కుంభరాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది. కాబట్టి ముక్కు మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా ఈ తత్వం ఎదుటి వారికి నచ్చక వీరి యొక్క వ్యాపారంలో వాళ్ళు నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మధ్యలో డ్రాప్ అయిపోవడం వల్ల వీరికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు గనక భాగస్వామి వ్యాపారులైతే వెంటనే విరమించుకోండి.
మీరు సొంతంగా వ్యాపారం చేసుకొని మీ సొంత ఆలోచనలతో వ్యాపారాన్ని కొత్త ఆలోచనలతో అభివృద్ధి చేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎన్నో మీకు లాభాలు అనేవి రాబోతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు గ్రహణం తరువాత, అందులోనూ నూతన సంవత్సరం ఉగాది తరువాత కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందం అనేది ఉంటుంది. అదేవిధంగా కుటుంబం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇల్లు, వాహనాలు, బంగారం ఇటువంటి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారో. అదేవిధంగా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చెప్పుడు మాటలు వినకూడదు. అంటే చెప్పుడు మాటలు వినేటట్లయితే మీకు ఏమాత్రం కలిసి రాదు. ఎదుటివారు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని తొక్కేయాలని, అణిచివేయాలని, మీ గురించి లేకపోతే మీకు సహాయం చేసే వాళ్ళ గురించి, సలహా ఇచ్చే వాళ్ళ గురించి చెప్పుడు మాటలు చెప్పి మీ మనస్సును మార్చాలని చూస్తారు. ఎందుకంటే కుంభరాశి వారు ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో, ఎవరైతే వారితో ప్రేమగా ఉంటారో వారికే ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. కాబట్టి చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అణిచేయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని చూసే వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేక చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు మాత్రమే వినండి. అంతే తప్ప బయట వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు. మీరు స్నేహితులకు కానీ, ఎవరికైనా మధ్యవర్తిత్వం, డబ్బుల విషయంలో కానీ, ఏదైనా గొడవలు జరిగే విషయంలో కానీ మధ్యవర్తిత్వం అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే లేనిపోని సమస్యలు మీ తలకి వస్తాయి. ఉన్నట్టుండి కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు. కనుక చంద్రగ్రహణం రోజు ఎక్కువగా శివనామ స్మరణ చేయాలి. శివనామ స్మరణ చేయడం, శివ స్తోత్రాలు పాటించడం, గ్రహణం పట్టు విడుపు స్నానం చేస్తే గనక మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణం రోజు పట్టు విడుపు స్నానాలు చేస్తే గంగా నదిలో 1,000 సార్లు స్నానం చేసిన పుణ్యఫలం మీకు కలుగుతుంది. కాబట్టి గ్రహణం రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. గ్రహణం రోజు నాన్ వెజ్ను అసలు తినకూడదు. నిరాహారంగా ఉండాలి. ఈ సమయంలో పొయ్యి వెలిగించడం కానీ, వంట చేయడం కానీ అసలు నిషేధం. అదేవిధంగా గ్రహణ సమయంలో ఏ దేవతా విగ్రహాన్ని కూడా తాకకూడదు. గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని కానీ ఏ ఆలయాన్నైనా దర్శించుకోకూడదు. చంద్రగ్రహణ సమయంలో తులసి మొక్కని ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. ఇంట్లో కత్తులు, సూదులు, అదేవిధంగా ఏ పదునైన వస్తువునైనా ఉపయోగించకూడదని శాస్త్రం చెబుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో నియమాలను పాటిస్తూ మీరు గనక చేసినట్లయితే మీకంతా శుభమే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి రాబోయే చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అదృష్టం పట్టబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి.